For more updates, subscribe to our channel. To My Dreams channel. So we know that we are doing videos on expected questions for ECET 2021. In this video we are going to discuss about the expected questions from like kinematics chapter. We all know the students kinematics ante physics ante manaki nachakapodaniki one of the main reason is that kinematics. So even though we are aware of the chapter from 8th class nunchi telisinappatiki kuda like we face very difficulty. So that is the part of the chapter. But in point of ECET point of view, so only basic kinematics is given. So it is divided into two topics, that is horizontal and vertical motion first part, and second part is projectile motion. So in this video we are doing expected questions from horizontal and vertical motion. So let me believe that మీకు ఇంతకు ముందు వరకు నథింగ్ వీ నో అబౌట్ కైనమాటిక్స్, ఓన్లీ బేసిక్ ఫార్ములాస్ తెలుసు. నేను ఎంటైర్ కైనమాటిక్స్ చాప్టర్ని బేసిక్ ఫార్ములాస్ యూజ్ చేసి ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోస్లో మనం చూస్తాము. సో వాట్ ఆర్ ద బేసిక్ కైనమాటిక్ ఈక్వేషన్స్ వీ నో? V is equal to U plus AT, S is equal to UT plus half AT square, V square minus U square is equal to 2AS, Snth is equal to U plus A into N minus 1 by 2. Snth is the distance covered in particular second. ఓకే, దీంట్లో రెగ్యులర్గా మనకి హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అనుకునే మోడల్ పైన క్వశ్చన్ ఇస్తున్నారు, కానీ ఫైండింగ్ అవుట్ హైట్ ఆఫ్ ద బిల్డింగే, కానీ పారామీటర్స్ చేంజ్ చేస్తూ ఉన్నారు. సో యూజువల్లీ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రెగ్యులర్ క్వశ్చన్. ఒక ఇయర్ ఒక మోడల్ పైన, ఒక ఇయర్ ఒక మోడల్ పైన రెగ్యులర్గా అడుగుతున్నారు. మిగతా క్వశ్చన్స్ అన్ని బేసిక్ ఫార్మాలిటీస్ కాబట్టి ఫస్ట్ విల్ సీ దీస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ ఏ స్టోన్ ఈస్ థ్రోన్ అప్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ u, and from the top of a tower reaches the ground with a velocity 3u, like find the height of the tower అని చెప్పేసి అడుగుతున్నాడు మనల్ని. సో లైక్ ఇలా ఒక బిల్డింగ్ ఉంది. సో ఈ బిల్డింగ్ పై నుండి మనం ఒక బాడీని పైకి విసిరేసినాము విత్ ఎ వెలాసిటీ u. అది మళ్ళీ కిందకి వచ్చేసరికి ఎంత ఉందంటే దాని వెలాసిటీ 3u. అయితే హైట్ ఆఫ్ ద టవర్, సో కిందకి విసిరేసేటప్పటికి ఎంత ఉంది దానికి మనకి 3u. సారీ, ఇది క్వశ్చన్ పైకి కాదు, ప్రొజెక్టెడ్ డౌన్వర్డ్స్, ప్రొజెక్టెడ్ ఇనిషియల్ వెలాసిటీ థ్రోన్ అప్ ఫ్రమ్ ద బాడీ, ఇలా కిందకి ఇచ్చేసారనమాట. ఇది యూ అనుకుంటే ఒక పైకే ఇసిరేసారు, థ్రోన్ అప్ కదా, సారీ థ్రోన్ అప్, పైకి ఇలా ఇసిరేసారు, థ్రోన్ అప్ విత్ వెలాసిటీ. బిల్డింగ్ బార్డర్కి ఎంత రీచ్ అయింది? 3u వెలాసిటీతో రీచ్ అయింది. హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి. అయితే లెట్ మీ అజ్యూమ్ ఈ బాడీ u అనే వెలాసిటీతో పైకెళ్ళి రెస్ట్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికి, బిల్డింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఎంత వెలాసిటీ? మళ్ళీ యూనే ఉంటుంది. వీ నో దట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, కైనమాటిక్స్లో ఒకటే లాజిక్ గుర్తుంచుకోండి. నేను ఒక బాడీని సమ్ వెలాసిటీతో 10 మీటర్ పర్ సెకండ్తో పైకి విసిరేస్తున్నా. అగైన్ వెన్ ఇట్ కేమ్ టు ద సేమ్ పాయింట్ ఇట్ విల్ హ్యావ్ ద సేమ్ వెలాసిటీ. కాబట్టి మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు దాని వెలాసిటీ ఎంత? u. బేసిక్ లాజిక్, టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. ఈ పాయింట్ దగ్గర నుంచి ఎంత వెలాసిటీతో విసిరేస్తున్నామో మళ్ళీ అక్కడికి వచ్చేసరికి సేమ్ వెలాసిటీ. సో ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు u, ఫైనల్ వెలాసిటీ ఎంత? 3u. డౌన్వర్డ్ వస్తుంది కాబట్టి a ఈజ్ ప్లస్ g. సో ఏం కనుక్కోవాలి మనం? హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ద టవర్. క్వశ్చన్లో ఇచ్చిన పారామీటర్స్ అన్నీ రాశాను. ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ 3u, యాక్సిలరేషన్ ప్లస్ g. ఎందుకు ప్లస్ g? కిందకు వస్తుంది కాబట్టి డైరెక్షన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ ద ఎర్త్. హైట్ కనుక్కోవాలి. వీటన్నిటిని రిలేట్ చేసే ఫార్ములా ఏంటి నాకు? ఇది. సో v స్క్వేర్ మైనస్ u square is equal to 2as. So 3u whole square minus u square is equal to 2g into h. So 3u whole square అంటే 9u square minus u square is equal to 2gh. So 8u square is equal to 2gh. 2 1s are 2 4s are. Now h is equal to 4u square by g. హైట్ అంతా ఇప్పుడు మనకి బిల్డింగ్ది 4u square by g. ఎందుకు ఈ ఫార్ములాని యూజ్ చేశారు సార్? నాకు ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి? ఇనిషియల్, ఫైనల్ వెలాసిటీ, యాక్సిలరేషన్ ఉంది. VUAని రిలేట్ చేసే ఫార్ములా ఏముంది? సో VUA, కానీ ఇక్కడ టైం కావాలి, హైట్ లేదు. నాకు హైట్ కనుక్కోవాలి కాబట్టి ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఫార్ములా, దిస్ థింగ్. ఇక్కడ హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కున్నాము. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవడమే, కాకపోతే పారామీటర్స్ చేంజ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఒక మోడల్ అడుగుతున్నారు. సో విల్ డిస్కస్ దీస్ 3 మోడల్స్ సైమల్టేనియస్లీ. సో ఐ హోప్ ఎవ్రీ వన్ గాట్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ రైట్. మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? సో బిల్డింగ్ పై నుండి ఇనిషియల్ వెలాసిటీ యూతో పైకి విసిరేసినాము. సో కిందకు వచ్చేసరికి 3u, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అడుగుతున్నాడు. పైకి విసిరేసినప్పుడు మాక్సిమం పాయింట్కి వెళ్ళేసి 0 అవుతుంది. మళ్ళీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఎంత ఉంటుందని చెప్పాను? సేమ్ వెలాసిటీ u. సో ఇనిషియల్ పాయింట్ u వెలాసిటీ, ఫైనల్ పాయింట్ 3u. సో యాక్సిలరేషన్, హైట్ ఆఫ్ ద టవర్ బై సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఫార్ములా. నౌ లెట్స్ సీ టు ద అదర్ క్వశ్చన్. Now let's see the second question. From the top of a tower, a body is thrown vertically upwards with a velocity 20 meter per second. Reaches the ground after 8 seconds. Find the height of the tower. చూసారా, ఇదే ఈ క్వశ్చన్లో మళ్ళీ హైట్ ఆఫ్ ద టవరే, కాకపోతే ఇక్కడ ఏం పారామీటర్స్ ఇచ్చిండ్రు? వెలాసిటీ ఇచ్చిండ్రు అండ్ టైమ్ ఆఫ్ ట్రావెల్ ఇచ్చిండ్రు. సో కాబట్టి మళ్ళీ హైట్ ఆఫ్ ద టవర్. లాజికల్గా చూడండి, హైట్ ఇది తెలియదు మనకి. ఇక్కడ నుంచి బాడీ ఎంత వెలాసిటీతో ఇచ్చారు? 20 మీటర్ పర్ సెకండ్. అవునా? ఇక్కడ నుండి పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుండి మొత్తం రావడానికి పట్టిన టైం ఎంత? 8 seconds. లెట్ మీ అజ్యూమ్ హియర్
ఇక్కడ నుండి ఇక్కడికి పోవడానికి పట్టిన టైమ్ ఆఫ్ ఎసెంట్ u/g అంటే 20/10 ఎంత సెకండ్స్రా 2 సెకండ్స్. ఇది 2 సెకండ్స్ అయినప్పుడు ఆటోమేటిక్ ఇది ఎన్ని సెకండ్స్ అవ్వాలి 2 సెకండ్స్ అవ్వాలి ఇక్కడికి రావడానికి. అంటే మళ్ళీ బిల్డింగ్ స్టార్టింగ్ పాయింట్ పైన పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఎంత టైం అయిపోయింది 2 సెకండ్స్ ప్లస్ 2 సెకండ్స్ ఎంత టైం అయిపోయింది 4 సెకండ్స్. సో రిమైనింగ్ టైం ఎంత నాకు రిమైనింగ్ టైం ఎంత 8 - 4 సెకండ్స్. అంటే బిల్డింగ్ ఈ పాయింట్ దగ్గర నుంచి నాకు ఈ పాయింట్కి రావడానికి ఎంత టైం పట్టింది 4 సెకండ్స్. విత్ వాట్ వెలాసిటీ చెప్పాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వెలాసిటీ ఏముంటుంది సేమ్ కాబట్టి ఎంత 20 m/s. ఇప్పుడు నాకేం తెలుసు టైం తెలుసు ఇనిషియల్ వెలాసిటీ తెలుసు. ఏం కనుక్కోవాలి మనము లైక్ హైట్ కనుక్కోవాలి. టైము వెలాసిటీ హైట్ టైమ్ వెలాసిటీ హైట్ రిలేషన్ ఉన్న ఫార్ములా ఏంటి s = ut + ½ at². సో s = ut + ½ at². సో s ఎంత u ఎంత మనకి 20 టైం ఎంత 4 ప్లస్ హాఫ్ ఇంటూ ఏ ఎంత 10 యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ GT² కాబట్టి టైం ఎంత 4². సో 24 = 80 ప్లస్ 2 1 = 2 5 4² is 16 16 5 = 80 80 + 80 టోటల్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ వాట్ నౌ 160 మీటర్. ఎంత వచ్చింది 160 మీటర్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. లైక్ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ పై నుండి వి ప్రొజెక్టెడ్ ఏ బాడీ అప్వర్డ్స్ విత్ ఏ వెలాసిటీ 20 m/s. సో ఇట్ రీచ్డ్ ద గ్రౌండ్ ఆఫ్టర్ 8 సెకండ్స్. ఈ బిల్డింగ్ 20 m/s పైకి మ్యాక్సిమం ఎంత టైం ట్రావెల్ చేస్తుందంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ u/g 20/10 ఎంత వచ్చింది 2 సెకండ్స్. మళ్ళీ కిందకి బిల్డింగ్ దగ్గరకు ఆ పాయింట్కి వచ్చేసరికి ఇంకో 2 సెకండ్స్ పడుతుంది. ఎందుకు జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ ద స్టేట్మెంట్ టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. ఇక్కడ నుండి మొత్తం ఎంత టైం అయిపోయింది 4. మరి ఇక్కడ నుండి ఇక్కడ టైం ఎంత అన్నట్టు ఆటోమేటిక్గా 8 సెకండ్స్లో 4 పోతే 4 సెకండ్స్. ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది 20. కాబట్టి ఫార్ములా ఏంటి నాకు s = ut + ½ at². ఇందాక క్వశ్చన్లోనేమో నాకు ఇనిషియల్ వెలాసిటీ ఉంది, ఫైనల్ వెలాసిటీ ఉంది, హైట్ కనుక్కోవాలి కాబట్టి ఐ యూజ్డ్ దిస్ ఫార్ములా. కానీ ఈ క్వశ్చన్లో ఏముంది నాకు లైక్ ఇనిషియల్ వెలాసిటీ ఉంది, టైం ఉంది, సో హైట్ కనుక్కోవాలి కాబట్టి ఐ యూజ్డ్ ద ఫార్ములా s = ut + ½ at². సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్. అంటే మీకు అర్థమవుతుందా క్వశ్చన్ ఏదైనా కానివ్వండి ఆన్సర్ ఈ 4 ఫార్ములాస్లలోనే ఉంటుంది. కాకపోతే మనం ఏ ఫార్ములా వాడాలి ఏ పారామీటర్స్ తీసుకోవాలనేది మనకి ప్రాపర్గా రావాలి. అంటే క్వశ్చన్ ప్రాపర్గా చదవడం రావాలి. దిస్ ఈస్ ద ఓన్లీ మ్యాజిక్ విత్ ద కైనమాటిక్స్. నౌ లెట్స్ సీ విత్ ద అదర్ క్వశ్చన్. In the next question, let's see. 2 balls projected simultaneously from the tower, one upward and other downward, reaches the ground of 4 seconds 9 seconds. అంటే పైకి విశ్లేషిందేమో 9 సెకండ్స్ తర్వాత వస్తుంది, కిందకి విశ్లేషిందేమో 4 సెకండ్స్ తర్వాత వస్తుంది. సో ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కదా పైకి విశ్లేషణ కిందకి రావడానికి. అండ్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. చూసారా మళ్ళీ ద క్వశ్చన్ ఈజ్ సేమ్, హైట్ ఆఫ్ ద టవర్ ఓన్లీ. అగైన్ ద క్వశ్చన్ ఈజ్ హైట్ ఆఫ్ ద టవర్. 2 balls projected simultaneously. Now let's see the concept related to this. సో ఇది హైట్ ఆఫ్ ద టవర్. ఒక బాడీ కిందకి విశ్లేషణము సేమ్ వెలాసిటీతో ఒక బాడీ పైకి విశ్లేషణము. ఇది కిందదేమో డైరెక్ట్గా ఎన్ని సెకండ్స్లో రీచ్ అయింది 4 సెకండ్స్. పైది రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది 9 సెకండ్స్. అంటే ఇక్కడి నుండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టినట్టు ఇది సేమ్ 4. ఇదంతా రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టినట్టు 5 సెకండ్స్. అంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ ఎంత 2.5 టైమ్ ఆఫ్ ఎసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్. అర్థమవుతుందా? సో ఫస్ట్ పైకి విశ్లేషణ బాడీనేమో 9 సెకండ్స్ పట్టింది, కిందకి విశ్లేషణ బాడీ 4 సెకండ్స్. అంటే పైకి విశ్లేషణ బాడీ ఎక్స్ట్రా ఎంత టైం ట్రావెల్ చేసినట్టు 9 - 4 5 సెకండ్స్. దాంట్లో పైకి వెళ్ళడానికి 2.5, కిందకి వెళ్ళడానికి 2.5. బికాస్ టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. లాజిక్ సాల్వ్డ్. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈజ్ ఈక్వల్ టు u/g 2.5 ఈజ్ ఈక్వల్ టు u/10. సో u ఈజ్ ఈక్వల్ టు 25 m/s. అంటే దీని ఇనిషియల్ వెలాసిటీ ఏమని తెలిసింది బాల్స్ మనకి 25 m/s అయిపోయింది. ఇంకా అంటే సెకండ్ బాడీ 25 m/s కదా. ఎంత టైం ట్రావెల్ చేసింది 4. s ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ut + ½ at². సో u ఎంత లైక్ 25, టైం ఎంత 4 ప్లస్ ½ ఇంటూ 10 ఇంటూ 4², రైట్. 5 25 4 = 100 ప్లస్ 16 × 5 = 80. సో టోటల్ ఎంత హైట్ వచ్చింది ఇప్పుడు నాకు 180 మీటర్. అబ్జర్వ్ చేస్తున్నారా క్వశ్చన్లో ఏం లేదు. నేను ఈ 4 సెకండ్స్కి ఇది మొత్తం 9 సెకండ్స్. అంటే పై నుంచి ఇక్కడికి మళ్ళీ రావడానికి ఎంత టైం అనుకున్నాను 9 - 4 5 సెకండ్స్. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒకసారి పైకి పోవాలి, ఒకసారి కిందకి రావాలి కాబట్టి టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. సో అప్వర్డ్ 2.5, డౌన్వర్డ్ 2.5. పైకి వెళ్ళే టైం ఏమన్నా మనము టైమ్ ఆఫ్ ఎసెంట్ 2.5, వెలాసిటీ తెలియదు బై g 10 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇనిషియల్ వెలాసిటీ వచ్చింది. ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఇక్కడికే ఆగిపోవచ్చు. ఎగ్జామినర్ ఆస్క్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ద బాల్స్ అని కూడా అడగచ్చు. అప్పుడు ఆన్సర్ ఏంటి 25 m/s. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ట్రెండ్ ఇన్ దీస్ 3 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ కామన్. ఏంటది మూడిట్లలో కూడా హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవడమే. కానీ ఫస్ట్ కేసులో ఏమిచ్చారు ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ. సెకండ్ కేసులో ఏమిచ్చారు లైక్ టైమ్ అండ్ ఇనిషియల్ వెలాసిటీ. థర్డ్ కేసులో ఏమిచ్చారు టైమ్స్ 2 డిఫరెంట్ టైమ్స్ ఫర్ 2 డిఫరెంట్ బాల్స్. సో ఎలాగైనా కానీ మన ఆన్సర్ మొత్తం బేసిక్ ఈక్వేషన్స్లోనే ఉంది. ఆ క్వశ్చన్ చదివి మనం ఆ ఎగ్జాక్ట్ పారామీటర్ డీటెయిల్స్ని బయటకు తీసుకురావడం అనమాట. సో ఐ ఎక్స్పెక్ట్ అమాంగ్ దీస్ 3 మోడల్స్ 1 క్వశ్చన్ దిస్ టైమ్. ఎందుకంటే ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవడం అనే క్వశ్చన్ రెగ్యులర్గా వస్తుంది. ఈ 3 మోడల్స్ బాగా ట్రెండింగ్ అనమాట. సో రైట్ నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The next question,
ద వెలాసిటీ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆఫ్టర్ 2 seconds. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఏమంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనగానే మనకి ఏం తెలియాలి, u ఈజ్ ఈక్వల్ టు 0, టైం ఎంత అంటున్నాడు 2 seconds, ఏం కనుక్కోమంటున్నాడు వెలాసిటీ. v/u2 రిలేట్ చేసే ఫార్ములా ఏంటి నాకు, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80. సో v ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 10 ఇంటూ 2, దట్ ఈస్ v ఈజ్ ఈక్వల్ టు 20 meter per second. వెలాసిటీ ఆఫ్టర్ 2 seconds ఆఫ్ ద బాడీ హౌ మచ్ నౌ 20 meter per second. సో ఎవ్రీబడి మీకు ఇప్పుడు ఖచ్చితంగా కైనమాటిక్స్ కష్టంగా అనిపిస్తుంది. ఓన్లీ లాజిక్ ఏంటంటే క్వశ్చన్ చదవడం రావాలి. సో అండ్ ఈ వీడియోస్ ఒక్కసారి చూస్తే అర్థమవుతుందని నేను అనుకోను. ఈ క్వశ్చన్స్ ఐ నో మోస్ట్ ఆఫ్ యూ ఫిజిక్స్ అంటేనే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ కైనమాటిక్స్ లాంటి టాపిక్లో ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ 1-2 సార్లు చూడండి, చూస్తే నేనేం చేస్తున్నానో ద లాజిక్ విల్ బీ ఫాలోడ్ వెరీ ఈజీలీ. కానీ ఖచ్చితంగా క్వశ్చన్ విల్ బీ ఫ్రమ్ అవర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఓన్లీ. ఇప్పుడు ఇంకో 2 స్టాండర్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. దీస్ ఆర్ ద 2 స్టాండర్డ్ క్వశ్చన్స్ ఫర్ ఆల్ ద ఎగ్జామ్స్, ఈసెట్, ఎంసెట్, నీట్, జేఈ, లైక్ ఐకార్ అండ్ ఆల్ ద ఎగ్జామ్స్కి మోస్ట్ రెగ్యులర్ క్వశ్చన్స్ అనమాట. రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్, రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ by freely falling body. ఒక కేసు ఏమో 1 second, 2 seconds, 3 seconds ఇలా అడగవచ్చు. ఇంకోటేమో ఫస్ట్ సెకండ్, సెకండ్ సెకండ్, థర్డ్ సెకండ్. సార్ 2 క్వశ్చన్స్కి డిఫరెన్స్ ఏంటి? సో 2 చూడటానికి ఒకే రకంగా ఉన్నాయి కదా క్వశ్చన్స్. యా, బోత్ ద క్వశ్చన్స్ లుక్స్ లైక్ వెరీ ఫెమిలియర్ అండ్ వెరీ సిమిలర్. కాకపోతే చిన్న లాజిక్ ఏంటంటే రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్ అడిగాడు, కామన్ థింగ్. ఫస్ట్ క్వశ్చన్లో 1 second, 2 seconds, 3 seconds అడిగాడు. అంటే 1 second తర్వాత మొత్తం 2 seconds తర్వాత మొత్తం 3 seconds తర్వాత. కానీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో అలా అడగలేదు. ఫస్ట్ పర్టికులర్ ఓన్లీ 1 second, పర్టికులర్ ఓన్లీ సెకండ్ సెకండ్, పర్టికులర్ ఓన్లీ థర్డ్ సెకండ్ అలా అడిగారు. ఎంటైర్ ఆన్సర్ విల్ బి changed. Now first question ki s is equal to ut plus half gt square. Freely falling body kabatti u is 0. Now s is direct is equal to half gt square. తెలుసు కదా మనకి, g is constant, 2 is constant, so s is directly proportional to t square. So s1 is to s2 is to s3 is equal to 1 square is to 2 square is to 3 square. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది మనకి, 1 is to 4 is to 9. స్టాండర్డ్ గుర్తుంచుకున్నా పర్లేదు. 1 second, 2 seconds, 3 seconds అంటే s is directly proportional to t square వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది మనకి, 1 is to 4 is to 9. సో ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, బేసిక్ రిలేషన్ ఏంటి, s is equal to ut plus half gt square. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి u 0, s is equal to ఏమొచ్చింది నాకు అప్పుడు half gt square. g/2 ఎలాగో కాన్స్టెంట్స్, సో s is directly proportional to t square. అప్పుడు ఏమవుతుంది నాకు 1 square, 2 square, 3 square will be the ratio. సో ఆన్సర్ ఈస్ 1 is to 4 is to 9. రైట్, ఇంకొక క్వశ్చన్ చూద్దాము. లైక్ కంటిన్యూ the second part of the question. First second, second second, third second. Particular second అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి మనము, when you are going for the option particular second, snth is equal to u plus a into n minus 1/2. సో freely falling body, so u plus a into n minus 1/2. freely falling body మళ్ళీ ఇది సేమ్. సో s is equal to g into 2n minus 1/2 కూడా రాయొచ్చు కదా LCM తీసుకుంటే. g/2 ఎలాగో కాన్స్టెంట్, now s is directly proportional to 2n minus 1. ఇప్పుడు చూద్దామా, ఫస్ట్ సెకండ్ అంటే ఏమవ్వాలి నాకు, s1 is to s2 is to s3 కదా. ఇప్పుడు సో 2 1s are 2, 2 minus 1 1. Second 2 2s are 4, 4 minus 1 3, 2 3s are 6, 6 minus 1 5. Continues like this. 1 is to 3 is to 5 is to 7. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామినర్ రెగ్యులర్గా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. క్వశ్చన్లో మీరు గుర్తుంచుకోవాల్సిన క్లారిటీ ఏంటి అంటే, లైక్ 1 is to 4 is to 9. ఇప్పుడు 1 second, 2 seconds, 3 seconds. ఫస్ట్ సెకండ్, సెకండ్ సెకండ్, థర్డ్ సెకండ్ అన్నారనుకోండి, 1 is to 3 is to 5 is to 7. ఇట్ కంటిన్యూస్ 1 is to 3 is to 5 is to 7 is to 9. ఇది కాకుండా దీన్నే కొంచెం మార్చి ఈ సెట్లో ఒక రెగ్యులర్ క్వశ్చన్ పడుతుంది. ఇప్పటికి 4-5 సార్లు అడిగారు. సో వీ మే ఎక్స్పెక్ట్ ద సేమ్ మోడల్, సేమ్ ఆన్సర్, కాకపోతే కొంచెం లాజికల్గా. ఎలా అంటారంటే అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనొచ్చు, లేకపోతే యూనిఫామ్లీ యాక్సిలరేటింగ్ బాడీ అనొచ్చు, లైక్ హారిజాంటల్ మోషన్లో. If the distance covered by the body in first 5 seconds, distance covered by the body in first 5 seconds is x, then next 5 seconds is, నెక్స్ట్ 5 seconds అని అడుగుతారు. సో ఈక్వల్ ఇంటర్వెల్స్ అంటే 1 పర్టికులర్ ఒకటనమాట. సో ఏ రేషియో అని చెప్పాను నేను, 1 is to 3 is to 5. ఫస్ట్ కేసులో ఎక్స్ అయితే సెకండ్ కేసులో ఏమో ఎక్స్ అవ్వాలి 3x, నెక్స్ట్ కేసులో ఏమో 5x. ఇట్ కంటిన్యూస్ లైక్ దిస్. క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ డిస్క్రైబ్ చేస్తున్నాను చూడండి. క్వశ్చన్ ఇలా ఉంటుంది, ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ 5 seconds ఎక్స్, నెక్స్ట్ 5 seconds ఎంత అంటారు. సో రేషియో ఏంటి, 1 is to 3. కాబట్టి ఫస్ట్ ఎక్స్ అయితే తర్వాత ఏమవ్వాలి మనకి 3x. లేదు, ఫస్ట్ 10 seconds ఎక్స్, నెక్స్ట్ 10 seconds అడుగుతారు. అలా ఈక్వల్ ఇంటర్వెల్స్ టైం ఇచ్చినప్పుడు నెక్స్ట్ అని అడుగుతున్నప్పుడు అగైన్ ద రేషియో విల్ బి ద సేమ్, 1 is to 3 is to 5. కాబట్టి సేమ్ ప్రపోర్షన్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రెగ్యులర్ క్వశ్చన్. రైట్, నౌ విల్ సీ ఫ్యూ మోర్ క్వశ్చన్స్.
A body is falling freely from a height of 78.4 meter. Its velocity on reaching the ground. సో ఇందాక చూసారా, ఇందాక డిస్కస్ చేసిన క్వశ్చన్లో టైం ఇచ్చి వెలాసిటీ అడిగారు. ఈ క్వశ్చన్లో హైట్ ఇచ్చి వెలాసిటీ అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం మనము? నథింగ్, వెరీ సింపుల్. సో మళ్ళీ హైట్కి వెలాసిటీకి రిలేషన్ కావాలి మనకి. కాబట్టి హైట్కి వెలాసిటీకి రిలేషన్ అంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. సో v స్క్వేర్ మీన్స్ ఇనిషియల్ వెలాసిటీ ఫ్రీలీ కాబట్టి 0, 2g ఇంటూ h. నా v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh, v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2gh. సబ్స్టిట్యూషన్ క్యాలిక్యులేషన్ అంతే. 2 ఇంటూ 9.8 ఇంటూ హైట్ ఎంత అంటున్నారు? 78.4 మీటర్. అయితే చూద్దామా దీన్ని. 78.4 అంటే ఎట్లా రాసుకుందామో? 9.8 ఇంటూ 8 రాద్దామా? 2 ఇంటూ 9.8 ఇంటూ 78.4ని 9.8 ఇంటూ 8 రాసిన. సో తప్పేం లేదు కదా. సో 8 2 16, రూట్ 16 ఎంత 4. 9.8 ఇంటూ 9.8 రూట్ నుంచి బయటకు వచ్చేస్తే ఒక 9.8 బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమవ్వాలి మనకి? 39.2 మీటర్ పర్ సెకండ్. సింపుల్ క్యాలిక్యులేషన్ ఆల్సో, రైట్. ఇక్కడ హైట్కి వెలాసిటీకి రిలేషన్ అడిగింది కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2gh. బేసిక్ ఫార్ములాస్ వస్తే చాలా వరకు లైక్ సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్, కానీ బేసిక్ ఫార్ములాస్ నేర్చుకోవడంలో ఉంది. నౌ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A body is freely falling if the displacement in the last second is equal to displacement in the first 3 seconds. Then time of fall అడుగుతున్నమాట. అంటే రెండు ఈక్వేషన్స్ మధ్య రిలేషన్ ఇస్తున్నాడు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుకోండి. A body is freely falling if the displacement in the last second is equal to displacement in first 3 seconds. లాస్ట్ సెకండ్ అంటే పర్టికులర్ సెకండ్, nth. సో టోటల్ సెకండ్స్, టైమ్ ఆఫ్ ట్రావెల్ బి n సెకండ్స్ అనుకుందాం. తెలియదు కదా మనకి. టైమ్ ఆఫ్ ట్రావెల్ n సెకండ్స్ అనుకుందాం. టైమ్ ఆఫ్ ట్రావెల్ n సెకండ్స్ అనుకుందాము. సో nth ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ 1/2. ఫ్రీలీ ఫాలింగ్ కాబట్టి u ఎట్లాగో 0. nth ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ 2n మైనస్ 1, అవసరం లేదు, n మైనస్ 1/2 ఇలా ఉంచండి. ఈక్వేషన్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అన్నాడు? డిస్ప్లేస్మెంట్ ఇన్ ఫస్ట్ 3 seconds. అప్పుడు s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. మళ్ళీ ఫ్రీలీ ఫాలింగ్ కాబట్టి 0. హాఫ్ ఇంటూ g ఇంటూ 3 స్క్వేర్ ఎంత 9. అంటే ఎంత అవ్వాలి ఇది కాస్త 4.5g. ఎంత అవ్వాలి ఇది? 4.5g. ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు వీడు. ఏమంటున్నాడు? ఈ రెండు ఈక్వల్. నా 4.5g ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ n మైనస్ 1/2. g గెట్స్ క్యాన్సిల్. మైనస్ హాఫ్ ఇట్ వస్తే ప్లస్ హాఫ్. 4.5 ప్లస్ హాఫ్ ఎంత? 5. సో అంటే టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ ఎంత? 5 seconds. అబ్జర్వ్ చేశారా? రెండు ఈక్వేషన్స్ని, ఒక పర్టికులర్ సెకండ్ అన్నాడు, ఈక్వేషన్ రాసుకున్నా. డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 3 seconds అన్నాడు, ఈక్వేషన్ రాసుకున్నా. ఏమన్నాడు? బోత్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఈక్వేట్ చేసుకుంటే ఐ గాట్ ద టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్. నౌ లెట్స్ సీ ద అదర్ క్వశ్చన్. సో ఓకే, stones are dropped down simultaneously from different heights. At the time of starting, the distance between the two stones is 30 cm. After 2 seconds, the distance, ఇప్పుడు రెండు ఇలా వేరు వేరు హైట్ల నుంచి ఇలా డ్రాప్ చేసినాము. 2 seconds అవుతాయి. ఇది కొంచెం ట్రావెల్, ఇదంతా ట్రావెల్ చేస్తుంది, ఇదంతా ట్రావెల్ చేస్తుంది. అంటే సపరేషన్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. separation will be same. Why? Because both are dropped simultaneously kabatti, right? So these are the few of the expected models for 2021 ESET from physics kinematics. First part, that is horizontal and vertical motion. So maximum questions will be covered here. So చెప్పుకుంటూ పోతే kinematics లో 10,000 ప్రాబ్లమ్స్ చేసినా ఇంకో కొత్త క్వశ్చన్ వస్తుంది. బట్ మన ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రెగ్యులర్గా ఏవైతే ట్రెండ్ అవుతున్నాయో మోడల్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దీస్ థింగ్స్. అండ్ స్టూడెంట్స్, అండ్ కైనమాటిక్స్ ఏం పెద్ద కష్టమైన టాపిక్ కాదు. సో బట్ మై ప్రిఫరెన్స్ ఈస్ ఎగ్జామ్లో చేసేటప్పుడు అయినా కానీ అండ్ లైక్ మిగతా టైంలో అయినా కానీ అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు అయినా కానీ గివ్ ద కైనమాటిక్స్ లాస్ట్ ప్రియారిటీ. సో ఎందుకంటే వీ హ్యావ్ వెరీ లెస్ టైమ్ నౌ. ఈ టైంలో ఎందుకంటే ఈజీ చాప్టర్స్ కవర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ బీ సీయింగ్ అబౌట్ ద projectile motion, right? Thank you for watching the video. Please subscribe and share with your friends for more videos. Thank you.